ఈరోజు మనం మెంతికూర టమాటా వండబోతున్నాం. ఇవి ఉల్లిపాయలు, టమాటా, ఎగ్స్ అండ్ స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించినాక మనం నూనె కొంచెం కళాయి వేడెక్కినాక నూనె పోసుకోవాలి. నూనె కొంచెం హీట్ ఎక్కినాక సరిపోను మనం నూనె పోసుకొని హీట్ ఎక్కినాక కొన్ని జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర వేసేద్దాం. కొంచెం వేగేసాక ఇప్పుడు మనం మిర్చి అండ్ ఉల్లిపాయలు తీసుకోవాలి. ఫస్ట్ మిర్చి వేసుకోండి, తర్వాతకి కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. చేయగలపుకుందాం. కలిపేసాక మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి కొంచెం ఎర్రగా వేగేదాకా ఉంచనివ్వాలి. కొద్దిసేపు మనం ఆగేసాక అల్లం వేసుకుందాం. మనం సరిపోని అల్లం వేసుకుందాం. ఎక్కువ వేస్తే అల్లం వస్తుంది. అల్లం వేసాం. తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేసాక కొద్దిగా పసుపు, మనం సరిపోని పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే ఎంతో మంచిది వెళ్తుంది, అందువల్ల పసుపు మనం కొనేస్తాం. పసుపు వేసినాక రెండింటిని కలిపేసి కొద్దిసేపు వేగాక టమాటాలు వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా టమాటాలు వేసుకోండి. నేను అలాగే వేస్తాను. టమాటాలు చూడండి ఎలా వేస్తున్నాను. టమాటాలు వేసినాక టమాటాలు ఉడికేస్తాయి. కొంచెం లైట్ ఉప్పు వేసాం. టమాటాలు వేసాక మనకి వాటర్ వస్తాయి. వాటర్ అయిపోయినాక కొంచెం లైట్ సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం పెట్టేసి మూత పెట్టేద్దాం. సాల్ట్ కొంచెం సరిపోని వేసుకుంటాను, కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాం. ఒకసారి కలుపుకొని దాని తర్వాతకి మనం కలిపేసి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం. ఇప్పుడు మూత పెట్టేసాక ఒక 10 నిమిషాలు ఉంచేసి ఎగ్స్ అప్పులో ఉడికిన ఎగ్స్ తీసేసి వాటర్ అన్ని దుంపేసి ఎగ్స్ పొట్టు తీద్దాం. పొట్టు తీస్తున్నాను చూడండి అలా ఇస్తున్నాను, ఎందుకంటే ఎగ్స్ ఖరాబ్ అవ్వకుండా ఎగ్స్ తీస్తున్నాను. ఎగ్స్ అలా మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నాము, ఇందులో ఉంటాం కాబట్టి ఎగ్స్ తీసుకున్నాం. టమాటాలు ఉడికాయి. ఆలోపు టమాటాలు ఉడుకుతున్నాం చూస్తున్నాం కదా. టమాటాలను మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. టమాటాలు మెత్తగా కలుపుకొని చూడండి, అలాగే కలపండి మీరు కూడా. టమాటాలు ఎంత మంచిగా ఉడుకుతున్నాయి వేసాక ఇప్పుడు మనం కడిగి తీసుకున్న మెంతికూర చూద్దాం. చెత్త లేకుండా చూసుకోండి, మంచిగా కలుపుకొని చూడండి. తర్వాతకి మెంతికూర వేసేస్తున్నాను చూడండి ఎలా వేస్తున్నాను. అలాగే పని నుంచి సరిపోని నేను మెంతికూర వేస్తున్నాను. నేను ఎక్కువ తింటాం ఆకుకూర, నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ మెంతికూర వేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేసి మొత్తం రెండు కూడా టమాటా మెంతికూర మిక్స్ అయ్యేదాకా కలిపేసుకుందాం. కలిపేసాక కొద్దిసేపు ఉండనివ్వండి, అలాగే గాలికి అలా కలుపుతూ ఉండండి కొంచెం, ఎందుకంటే అవి ఆకులలో వాడిపోతాయి. చూడండి అలా వాడిపోతున్నాయి. అలా కలిపినాక కొద్దిసేపు తినేదాకా మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిపోయినాక మళ్ళీ మూత తీస్తున్నాను. మూత తీస్తే ఆలోపు మళ్ళీ మొత్తం దగ్గరికి అయ్యింది. వాటర్ కొంచెం తగ్గేసే చూస్తున్నారు కదా మీరు. టమాటా మెంతికూర దగ్గరికి అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేస్తున్నాం. మళ్ళీ కలిపేసేసి ఇప్పుడు మంచిగా కొంచెం స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మీకు ఇది తెలియదు కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే టమాటా మెంతికూర ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. నేను ఒక మిస్టేక్ చేశానండి దాంట్లో, ఏంటంటే ఎగ్స్కి కాట్లు పెట్టలేదు, అయినా ఎగ్స్ వేసాను. ఏం కాదు, కాట్లు పెట్టండి, మీరు వేసుకోండి, ఇలాంటి మిస్టేక్ చేయకండి. నేనైతే మిస్టేక్ చేశాను, అయినా కూడా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇప్పుడు ఎగ్స్ వేసేసినాక ఎగ్స్ కొంచెం కలపకుండా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిపోయాక మళ్ళీ తీసాను. అవి ఇంకా బాగా ఉడికింది, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు కూర దగ్గర పడ్డ సమయం వచ్చింది కాబట్టి లైట్గా సరిపోను కారం, నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. మీకు కారం తినం, 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. కొద్దిగా మళ్ళీ మసాలేసి మళ్ళీ కొంచెం తర్వాతకి కొంచెం అంతా ఇంట్లో వేసుకున్న కొంచెం మసాలా వేసుకున్నా, అంటే ఘాటు ఎక్కువ తినం, లైట్ వేస్తున్నాం. మసాలా కూడా వేసేసాక మొత్తం ఉంచేసి ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం. ఏదంటే టమాటా మొత్తం పుల్లగా మంచిగా కారంగా ఉంది కాబట్టి కలిపేసుకుందాం. కలిపేసేసి నేనైతే కొన్ని కూడా వాటర్ వేయలేదు, అన్ని టమాటా వాటర్, అయితే మనం వాటర్ పోయకూడదు. ఇప్పుడు కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ చూడాలి ఉడికాయో మంచిగా, ఇంకా బాయిల్ అయ్యాయి, మంచి స్మెల్ వస్తుందండి. మసాలా వేరే వస్తుంది స్మెల్. అయితే ఉడికేసాయి, మంచిగానే ఉడుకుతున్నాయి. మళ్ళీ కొద్దిసేపు మూత అనుకుంటా స్లిమ్లో పెట్టేసాను. మూత పెట్టేశాను. అయిపోయిందండి కర్రీ అయితే అయిపోయింది. చూసారు.